జీడిమెట్లలో 10వ తరగతి చదివే అమ్మాయి తన ప్రేమకు తల్లి అడ్డం చెప్పిందని తొలగించుకోవటానికి భారీ స్కెచ్ వేసింది ప్రియుడితో కలిసి. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకి పరిచయం అయ్యాడంట తను. అయితే వాళ్ళిద్దరూ కలుసుకోవటం అలా జరుగుతూ ఉంది. అయితే ఈ విషయం తెలిసిన వాళ్ళ అమ్మగారు ఇది తప్పు అని చెప్పింది. అయితే అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఇంక తర్వాత తను చేసేదేమీ లేక అక్కడ గొడవ పడటం అయితే జరిగింది. తను మాటి మాటికి అడ్డొస్తుందని చెప్పి తన కూతురు తన లవర్‌తో కలిసి, అలాగే ఆ లవర్ వాళ్ళ తమ్ముడు మొత్తం ఇలా ముగ్గురు కలిసి ఆళ్ళ అమ్మగారు పూజ చేసుకుంటున్నప్పుడు వెనక నుంచి దాడి చేయడం అయితే జరిగిందంట. ఇలా మన చుట్టుపక్కల చాలా రకరకాలుగా జరుగుతున్నాయి. కన్న తల్లిని అది 10వ తరగతి చదివే అమ్మాయి. ఇది మరీ దారుణం అనిపించింది. అయితే అంతా చేసేసి లోపల వాళ్ళ చెల్లి ఒకళ్ళున్నారంట. తనని ఆ అమ్మాయి ఎవరినో పిలుచుకురమ్మంటుందని చెప్పి బయటికి పంపించడం అయితే జరిగిందంట. ఇంత తప్పు అసల ఎలా చేశారు? ఇంకా వాళ్ళ చనిపోయిన మహిళ వాళ్ళ అక్కగారు చెప్పడం అయితే చాలా ఉంగరం, డబ్బులు ఇయన్నీ మిస్ అయినాయని తనైతే చెప్పడం జరిగింది. మరి దీని గురించి మరీ చంపేసిన వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ అనిద్ది, ఇది చాలా మంచి పని అని చెప్పి తను చెప్పడం అయితే జరిగింది. ఇది చాలా బాధాకరం అనిపించింది. మన సొసైటీలో చాలా రకరకాల మనుషులున్నారు. ఇది ఇంకా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏముందండి జైలుకెళ్ళి కలిసొస్తాను మా అబ్బాయిని అని చెప్తుంది హ్యాపీగా, గర్వంగా.